నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇద్దరున్నారు, మోదీజీ, పుతిన్, రష్యా అధ్యక్షుడు. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోయింది. మోదీజీ మన హిందీలో మాట్లాడుతూ ఉంటే పుతిన్కి హిందీ రాదు కదా. ఇంతకుముందు ఏముండే, వెనకాల వాళ్ళు కూర్చొని వాళ్ళ భాషలోకి ఈయన మాతృభాషలోకి అనువదిద్దురు. ఇప్పుడు అనువాదం లేదు, ఆటోమేటిక్గా ఏఐ చెప్పేస్తూనే ఉంటారు. అది కూడా మోదీ మాట్లాడుతున్నట్టుగానే, ఆయనే మాట్లాడుతున్నట్టుగా భాషను ఎవరి అనుకూలంగా వాళ్లకు మారుస్తూ ఉంటుంది. ఇది లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ. ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్, ఈ మూడు దేశాలతో కాకుండా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇతర దేశాల మీద కూడా, అమెరికా సన్నంలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నది. పెట్రోలియం ఉత్పత్తులకు ఇబ్బంది ఉన్నది. ఇరాన్ ఆల్రెడీ ఆపేసింది. అప్పుడు ఇప్పటికే మన దగ్గర 45 రోజుల పాటు ఉంది. 45 రోజుల పాటు చమురు నిక్షేపాలు ఉన్నాయి. గల్ఫ్ సంక్షోభం వేళ భారత్కు ఇంధన సాయం చేస్తానన్న రష్యా ఎప్పుడో చెప్పింది. ఎప్పుడో మనకు అండదండలు ఉన్నాయి. యుద్ధం ముదిరితే అదనపు చమురు సరఫరాకు మాస్కో హామీ. దేశంలో 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్న కేంద్రం. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలతో ఆందోళన. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపిన పెట్రోలియం శాఖ. మోదీజీ అక్కడ ఉన్నాడు కదా, బ్రహ్మ లాంటి వాడు. ఆయన ఏం ఊరుకోడు, నిద్ర బంద్ చేసేనా అందరినీ ఎక్కడి నుంచి ఏది మనకు అవసరమో దాన్ని తెప్పిస్తాడు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తీవ్రమవుతున్న వేళ భారత్కు దాని మిత్రదేశం రష్యా అండగా నిలిచింది. యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే భారత్కు అవసరమైన అదనపు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మాస్కో భరోసా ఇచ్చింది. కీలకమైన హోర్మోజ్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో రష్యా ప్రకటన భారత్కు వ్యూహాత్మకంగా పెద్ద ఊరట ఇచ్చింది. దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల రిఫైన్డ్ ఉత్పత్తులు ఉన్నాయని తెలిపింది. స్వల్పకాలంలో సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. సరఫరా పరంగా భరోసా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారేజ్కు $80 దాటిందని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధరలు సుమారు 10% పెరిగాయని, ఇది భారత్ దిగుమతి విలువపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ పెరుగుదలకు దారి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు విమాన ఇంధనం ATF నిల్వలపై కూడా పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. యుద్ధం అంటే ఏమంటే ఆ పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన దేశాలు ఇరాన్ కాబట్టి అక్కడ జలసంధిని, పెట్రోలియం పడవలు అవన్నీ రావడానికి అక్కడ బంద్ చేసారు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అందులో భారతదేశానికి రష్యా మొదటి నుంచి అండ. ఇవాళని కాదు, అర్ధరాత్రి మోదీజీ రష్యాకు ఫోన్ చేస్తే మాట్లాడేంత సత్తా రష్యాకు భారత్కు మధ్యలో ఉంది. ఇవాళది కాదు. ఏమైనా మీకు ఇబ్బంది కలిగితే కంటిన్యూగా ఇంకా యుద్ధం కొనసాగి మనకు రవాణా సౌకర్యాలు ఇబ్బందికరంగా మారితే అప్పుడు పెట్రోలియం, ముడి చమురు అందించడానికి రష్యా సిద్ధంగా ఉంది, భరోసానిచ్చింది. ఇది చాలా గొప్ప కదండి. ఒక్కోసారి మన మిత్రులు అంటారు, నువ్వు ఇబ్బంది పడకయా, నీకు పైసలు టైట్ అనిపిస్తే ఫోన్ చేయి, ఇస్తా అంటే ఎంత ధైర్యం ఉంటుంది. చుట్టాలు అనరు, చుట్టాలు ఎప్పుడు బంధువులు, రాబంధువులే. మిత్రులు ఏమంటారు, భరోసా కల్పిస్తారు. నేను ఇక్కడ ఉన్నానయ్యా, నా నెంబర్ తీసుకో, నీకు ఎప్పుడైనా పైసలకు కష్టం అనిపిస్తే ఒక ఫోన్ కాల్ కొట్టి ఇస్తా అంటారు. మన భారతదేశానికి కూడా రష్యా అటువంటిదే. అంత సపోర్టు, అంత అండదండలు ఇవాళది కాదు, చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. అంత అండ మనకు రష్యా. అటువంటి మిత్రదేశాన్ని పోగొట్టుకోము. అవసరానికి తప్పకుండా వాళ్ళు ఆదుకునేటువంటి తత్వం ఉంది కాబట్టి మన వాళ్ళు ఎవరు కూడా పెట్రోలియం, డీజిల్ ఉత్పత్తులు ఆగిపోతాయేమో, తక్కువైపోతాయేమో, ధరలు పెరుగుతాయేమో అని అవసరం లేదు. కాకపోతే మన కర్మ ఏంటంటే మార్కెట్లో యుద్ధం అవుతుంటే ఎక్కడో యుద్ధం అవుతుంది,
యుద్ధం వాడు మొదలుపెట్టలేదు, 2 జెట్ విమానాలు పోయినాయి, 2 బాంబులు వేయంగానే ఇక్కడ ధరలు పెరుగుతాయి. ఈ వ్యాపారులు ఏంటంటే చాలా హుషారు ఉంటారు, ముందు చూపు చాలా. ఏదైతే డిమాండ్ వస్తువులు ఉన్నాయో దాన్ని ఇంత గోదాములలో పెట్టి తాళం వేయ, మార్కెట్లో షార్టేజ్ చేయ, రేట్లు పెంచా. నీకు అక్కడి నుంచి దిగుమతే కాకపోయి నీకు ఎక్కడ పెరుగుతాయి? ఇప్పుడు మన వార్త ప్రకారం ఏంటంటే ఇప్పుడు దిగుమతి చేసుకునేది ఏమైనా ఉంటే అక్కడి నుంచి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, భారీగా పెరుగుతాయని ఉన్నది. ఇప్పుడు నిల్వలు ఉన్నాయి కదా ప్రతిదీ. అంటే మార్కెట్లో ప్రజలకు ఏది అవసరమో దాన్ని ఇటువంటి సమయాలలో గోదాములలో పెట్టి లాక్ చేసి దాన్ని మార్కెట్లో మొత్తం షార్టేజ్ చేసి తర్వాత మెల్లగా విడుదల చేసుకుంటూ రేటు పెంచుతారు. ఇది ఇటువంటి చోట అప్రమత్తంగా ఉండండి, అధికారులకు ఫిర్యాదు చేయండి. ఎవరైనా షాపులలో కానీ పెట్రోల్ ధర పెరిగిందని ఏమైనా కూతలు కూసిరనుకో, ఇమీడియట్లీ ఎక్కడ ఏం ధరలు పెరగలేదు ఇంతవరకు. రేపు మున్ముందు ఇలాగే యుద్ధం కొనసాగితే పెరిగే అవకాశాలు ఉండవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే క్వశ్చన్ మార్క్, పెరగవచ్చు పెరగకపోవచ్చు, యుద్ధం ఆగితే తగ్గిపోతాయి, ఎప్పటిలాగానే ఉంటాయి. యుద్ధం కంటిన్యూ అయితే పెరగవచ్చు. అంటే దిగుమతి చేసుకునే దగ్గర మనకు కొంచెం ఎక్కువ భారం పడే అవకాశాలు ఉన్నాయి, ఆ భారం అందరి మీద షేర్ చేస్తారు అప్పుడు. కానీ ఇప్పుడు ఎక్కడ ధరలు పెరగలే. ఎవరైనా ధరలు పెరిగినాయి అంటే ఇమీడియట్లీ ఫోన్ చేయండి అధికారులకు, విత్ ఆడియో విత్ వీడియోతోటి సాక్ష్యంతో యాక్షన్ తీసుకుంటే. ఇప్పుడు మాత్రం ఎక్కడ ఏది పెరగలే. అందుకే మనకు రష్యా ఎప్పుడు అండగా ఉంది, ఒక మంచి మిత్రదేశం మన భారతదేశం. ఏమంటారు ప్రేక్షకులారా? ఆపత్ సమయంలో అండగా ఉంటామన్న వాళ్ళే కదా మనకు అత్యంత ఆత్మీయులు. మన రష్యా అటువంటిదే కదా. రష్యా భరోసాకు మీ కామెంట్ చేయండి. ఇది పుతిన్ మొన్న వచ్చిపోయాడు మన దగ్గరికి, ప్రోటోకాల్ అన్నీ పక్కన పెట్టి మోదీజీ వెళ్ళి ఆయనను ఆహ్వానించిండు ఎయిర్పోర్ట్కి పోయి. అక్కడ ట్రంప్ నిద్రపోలే ఆ రోజు, గిలిగిలి కొట్టుకున్నాడు వాడు. అందుకే ఏదో గొల్లెం పెట్టిండు, ఒప్పందాలు ఏదో అయినాయి. అది ఆయనకు ట్రంప్కు మన మోదీకే తెలవాలి. కానీ రష్యా అంటే అంత గౌరవం మనం ఇస్తాం, మనం అంటే రష్యాకు అంత గౌరవం. వీళ్ళిద్దరి బంధం, ఆయన ఇచ్చిన భరోసా మీద మీరు కామెంట్ చేయండి యుద్ధ సమయంలో. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.